ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 125వ కీర్తన 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. Psalm 125 verse 1. Those who trust in the Lord are like Mount Zion, which cannot be moved but abides. దేవునికి స్తోత్రాలు. So when you trust God, you are like a mountain, like Mount Zion. దేవుని యొక్క నివాస స్థలము ఆ యొక్క సియోను పర్వతం వలె, సియోను కొండ వలె. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవునిలో ఎలాంటి ఆ శక్తిని కలిగి ఉంటారో అలాంటి శక్తిని నువ్వు కూడా పొందుతావు. అలాగే ధైర్యంగా ఉంటావు. దేవునిలో జీవించి ఉన్నాం కాబట్టి దేవుని శక్తిని పొందడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, వెన్ యూ రిసీవ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, దేవుని నమ్ముకున్నప్పుడు, యేసయ్యకి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు, యేసయ్య సన్నిధానానికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి అని మనం వేడుకున్నప్పుడు దేవుడు అంటున్నారు ఆయన కృపలో మనల్ని ఆ ఫలించే వృక్షంలాగా ఆయన దీవిస్తానంటున్నారు. ఆయన ఎలాగుంటారంటే మన చుట్టూ ఆయన పర్వతంలాగా ఉంటారు. మన చుట్టూ ఆయన కాపుదలతో కంచితో ఉంటారు. మనల్ని ఎవ్వరు కూడా కదిలించలేరు. ఏ సాతాను శక్తులు, అంధకార శక్తులు, దురాత్మలు ఏవి కూడా యేసయ్య రక్తానికి ఎదురుగా రాలేవు. ఎందుకంటే నిన్ను నన్ను యేసయ్య తన రక్తంతో ఆయన నిబంధన చేసుకున్నారు, తనలో జీవింపజేశారు, మన ప్రతి పాపాన్ని క్షమించారు. ఈ రోజున నువ్వు నేను రక్షణలో ఉన్న మనము, అలాగే ఎవరైతే ఇంకా యేసయ్య కోసం కావాలనుకున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటున్నారు ఆయన యొక్క కాపుదల భద్రతలో కీర్తన 91, కీర్తన 121 ప్రకారము ఆయన కాపాడి నడిపిస్తానన్నారు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనంలో క్రైస్ట్ ఈజ్ లైక్ ఏ కార్నర్ స్టోన్. ఎవరైతే ఆ దేవుని వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మనము మన ఇంటిని కట్టుకుంటామో, ఎలాంటి అధైర్యాలు కానీ ఎలాంటి పాపాలు కానీ లేకుండా మనము ఆ ఫౌండేషన్ క్రీస్తు అనే పునాది మీద మనము కదలని మెదలని ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి శక్తులు మనకి ఎదురొచ్చినా కానీ మనం స్థిరంగా ఉంటాము. ఏ తుఫాన్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. వీ విల్ బీ లైక్ ఎ మౌంట్ జయాన్ బికాస్ వీ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రాలు. అలాగే యెషయా గ్రంథం 57:20 చూస్తుంటే వికెట్ పీపుల్, దుష్టత్వం కలిగిన వాళ్ళంట, దే ఆర్ లైక్ ఎ ట్రబుల్డ్ సీ, ఒక తుఫాన్ వచ్చే సముద్రం లాగా ఎలాంటి శాంతి సమాధానం లేకుండా, రెస్ట్ లేకుండా ఉంటారంట, రెస్ట్లెస్గా ఉంటాయంట ఆత్మలు. సో వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ టు హ్యావ్ ద పర్ఫెక్ట్ పీస్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యలో ఉన్న సంపూర్ణ సమాధానాన్ని మనం పొందాలంటే, చూడండి, యేసయ్య తుఫాన్ వచ్చేటప్పుడు ఆయన పడవలో నిద్రపోతున్నారని మనం చూసాము. ఆయనలో ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి భయాన్ని తొలగించడానికి, నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి యేసయ్య భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. అలాగే యోహాను 10:28 మనం చూస్తుంటే నన్ కెన్ స్నాచెస్ అవే ఫ్రమ్ అవర్ లార్డ్. ఎవరు కూడా మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయలేరు. అదే మనకి రోమా పత్రిక 8వ అధ్యాయం కూడా తెలియజేస్తూ ఉంది. బికాజ్ వీఆర్ చూజన్ బై గాడ్ అండ్ గాడ్ హ్యాస్ అడాప్టెడ్ అస్ అండ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఆయన దత్తపుత్రులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన రాజ్యవారసులుగా, ఆయన పరిశుద్ధ ఆత్మతో మనల్ని సీల్ చేసుకున్నారు. చూడండి, అలాగే మనకి సామెతలు 34:7 కానీ, అలాగే 2వ రాజులు 6:17 వచనం ప్రకారం దేవాది దేవుడు ఆయన ఆత్మీయ నేత్రాలను తెరిచి మనం ఆయన చూడటానికి, ఆయన సన్నిధానాన్ని చూడటానికి, అలాగే మన చుట్టూ ఆయన ఘనమైన దేవదూతల నుంచి కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. కీర్తన 16:5 మనం చూస్తుంటే వీఆర్ ద పోర్షన్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఆయన యొక్క స్వాస్థ్యంగా మనం ఉన్నాము. ఎలాంటి సాతాను కానీ, ఎలాంటి టెంప్టేషన్స్ కానీ అవి మనకు వచ్చినా కానీ వెరీ షార్ట్ టైం, టెంపరరీలీ దే కమ్ బికాస్ వీఆర్ అండర్ ద సెక్యూరిటీ ఆఫ్ గాడ్, ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. యు ఆర్ కెప్ట్ సేఫ్ టు రిసీవ్ యువర్ పోర్షన్. మనల్ని దేవుడు ఆయన యొక్క పరలోక రాజ్యంలో, ఆయన యొక్క మనము ఎఫెసీయుల పత్రిక 1:4 నుంచి మనం చూసినప్పుడు, అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం మనం చదివినప్పుడు పరలోక రాజ్యంలో ఆయన స్వాస్థ్యాన్ని మనం అనుభవించడానికి ఆల్రెడీ గాడ్ హ్యాస్ చూజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ యొక్క భూమి పునాదులు, జగత్పునాది వేయకముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా మనల్ని ముద్రించుకున్నారు. దేవునికి స్తోత్రాలు. సో టుడే గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యెహోవా యందు నమ్మిక ఉంచువారు, బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎటర్నిటీ. మనము నిత్య
నిత్యంతో నిత్యుడైన యేసయ్యతో మనం కనెక్ట్ అయి ఉన్నాము. నోవా చూడండి, ఆయన నీతిమంతుడని దేవుడు అన్నారు. అబ్రహాం గారిని ఆయన దేవుని స్నేహితుడు అన్నారు. దావీదు మహారాజుని దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అన్నారు. ఈవెన్ స్టీఫెన్ చూడండి, ఆయన రాళ్లతో కొట్టి చంపేటప్పుడు హిస్ ఫేస్ వాజ్ షైనింగ్ బికాస్ హీస్ లుకింగ్ ఎట్ గాడ్, హీస్ లుకింగ్ ఎట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు లేచి నిలబడ్డారని మనం చూస్తా ఉన్నాం పరలోక రాజ్యంలో. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవుని యొక్క విశ్వాసంలో నడవటానికి, దేవుని శక్తిని పొందటానికి, దేవుని వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆయన రెక్కల కింద భద్రపరిచి నడిపిస్తాను అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా ప్రభా, మీ కాపుదల, మీ భద్రతనైనా తండ్రి, ఇదిగోనైనా ప్రభా 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనంలోనైనా ఎప్పుడైతే ఆ సిరియా దేశస్తులంతా దండయాత్ర చేసిన ఆయన ప్రభా, ఇజ్రాయెల్ చుట్టుముట్టినా కానీ ఆయన ప్రభా, ఆ యొక్క ఎలీషా గారి నేత్రాలు, మనోనేత్రాలు మీరు తెరిచిన ఆయన ప్రభా, అక్కడంతా దేవదూతలు చూడటానికి మీరు కృప చూపించారు నాయన. అలాగే తండ్రి, తన సేవకుని కోసం ప్రార్థన చేసినప్పుడు, ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సేవకుడు కూడా నాయన ప్రభా మీ యొక్క దేవదూతలను చూడటానికి వారి మనోనేత్రాలు తెరిచిన ఆయన ప్రభా, తన యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఏ విధంగా మీరు కాచి కాపాడుతారో మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. అదేవిధంగా ఈరోజు నాయన మాకున్న సమస్తం చుట్టూ నాయన ప్రభా, మేము మా కుటుంబాలు నాయన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ప్రభా మీరు కాపాడండి, కనికరించండి, కృప చూపించండి, సహాయం చేయండి. ఇదిగో నాయన ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 17-18 మీరు చెప్పిన విధంగా నాయన ప్రభా, మా మనోనేత్రాలను తెరిచిన ఆయన ప్రభా, మేము చదివేటప్పుడు, మీ వాక్యాన్ని చదివేటప్పుడు మీ ఆత్మతో తండ్రి ప్రభా, మా మనోనేత్రాలు మిమ్మల్ని చూడటానికి నాయన, మీరు చెప్పే మాటలు మేము గ్రహించడానికి నాయన, వాటిలో మేము జీవించడానికి ప్రభా, మీ వాక్య ప్రకారం మేము నడుచుకుంటానికి నాయన మీరు కృప చూపించిన ఆయన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ పరలోక రాజ్యపు దీవెనతో నింపి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. God bless you all.